హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసు ప్రభు స్వస్థపరిచాడు, కానీ స్వస్థపరచడం మాత్రమే ముఖ్యమైన పని కాదు ఆయనకి. ఆయన ప్రకటించాడు, బోధించాడు. బోధించిన తరువాత స్వస్థపరిచాడు. విశ్వాసం ఎవరికి ఉందో వాళ్ళు స్వస్థత పొందారు. అలాగ వెళ్తూ ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఈ శిష్యులు ప్రభువుని వెంబడించారు. ట్రైనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకొని మేము అన్నీ వదిలిపెట్టి వచ్చామే, మాకు ఒక్కొక్కరికి ఒక పెద్ద చర్చి కట్టిసి ఇస్తాడేమో, మా ఒక్కొక్కళ్ళకి పెద్ద 4-5 వ్యాన్లు కొని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఏంటంటే పెన్షన్లు, ప్రావిడెంట్ ఫండ్లు ఇస్తారేమో అని అనుకున్నారేమో. మరి ఏమొచ్చుద్ది యేసు ప్రభువుని నమ్ముకుంటే అని అడుగుతారు చాలామంది. నీకేమొచ్చింది యేసు ప్రభువుని నమ్ముకుంటే అని అడుగుతారు. ఏం చెప్తారు మీరు? కొంతమంది అన్నీ వచ్చాయంటారు, కొంతమంది ఏమంటారండి, ఏమోలే, ఏదో నీరసం అయిపోతారు ఏంటండి. యేసు ప్రభువుని నమ్ముకున్నది ఏదో వస్తుందనా? డబ్బుల కోసం యేసు ప్రభువుని నమ్ముకునేది? డబ్బులు కావాలంటే బిజినెస్ చేసుకోండి, ఉద్యోగం చేసుకోండి, కష్టపడి పని చేసుకోండి, డబ్బులు దొరుకుతాయి. అంతేగాని ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. డబ్బుల కోసం ఏంటండి? జబ్బుల కోసం, డబ్బుల కోసం కాదు ప్రభువుని నమ్ముకునేది. ఎందుకు? మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది, అది పరలోకం. ఆ పరలోకానికి మార్గం యేసు ప్రభువే. ఆయనకి మన జీవితాన్ని లోకంలో ఇవ్వకపోతే మరో స్థలం ఉంది, అది అగ్నిగంధకములతో ఉండే గుండం. ఎవ్వరూ దయచేసి లాభాల కోసం యేసు ప్రభువు నమ్ముకోకండి. లాభాలు వస్తాయి, అవి వెనకాల వస్తాయి, వాటి గురించి నమ్ముకోకర్లా. మన కాయగూరలు కొనుక్కున్నప్పుడు మన ప్రాంతాల్లో ఏమంటారండి? వంకాయలు కొన్నాక కోసరైవా అని అడుగుతారండి. ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు ఏం చేస్తుందామే? కోసర. ఏం కొనుక్కోకుండా కోసరయ్యి అని అడిగితే ఏంటండి వంకాయలంతా బీరకాయలంతా అని, సరేనమ్మా కోసరయ్య అమ్మ వెళ్ళిపోతానన్నావు అనుకో, ఇక ఏమన్నా పిచ్చా అని అడుగుద్దావు కదండి. అసలు రక్షణ కోసరు స్వస్థత. చాలామంది రక్షించబడకుండా కోసరు అడుగుతున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళి. లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ దేవుడు కొసరగా ఇస్తున్నాడు మనకి. ఎందుకంటే రక్షించబడ్డాం కాబట్టి, ఆయన బిడ్డలమయ్యాం కాబట్టి ఆయన మనకి ఇవన్నీ ఊరికే ఇచ్చేస్తున్నాడు. ఆయన బిడ్డను అవ్వకుండానే, ఆయన హృదయంలో చేర్చుకోకుండానే, మన పాపం విడిచిపెట్టకుండానే, సాతానికి గుడ్ బై చెప్పకుండానే యేసయ్యా నీ దీవెనలు కావాలి అని అడిగితే ఎట్టుందండి? యేసయ్య మంచోడు కాబట్టి ఇస్తాడు. యేసయ్య మంచోడు కాబట్టి ఇస్తున్నాడు. అందరికీ ఇస్తాడు. ఆయన అందరి చెడ్డవారిని, మంచివారిని ప్రేమిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తున్నాడు అందరినీ. కానీ పాపపు చిల్లులు ఉన్న వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండవు. అందుకనే ముందు మన హృదయాన్ని సరి చేసుకోవాలి. మన హృదయములో ఉన్న పాపాలను సరి చేసుకోవాలి. ఏంటండి? సరిగా కడగకుండా, విషం ఉన్నటువంటి గ్లాసుని సరిగా కడగకుండా అడుగుని కొంచెం విషం ఉంచి మంచి పాలు పోసామనుకోండి, అందులో గ్లాసుడు పాలు ఏమైపోతాయి? విషం చిటికడే. కానీ గ్లాసుడు మంచి పాలు ఏమైపోతాయి? ఎందుకని? అందులో మన హృదయం సరిలేనప్పుడు దేవుడు ఎంత మేలు చేసినా అది పాడైపోద్ది తప్ప ప్రయోజనమో ఉండదు. యేసు ప్రభువు నమ్ముకున్నందుకు మమ్మల్ని తిట్టారండి, ఎగతాళి చేశారండి, నీ గతి ఏమైపోద్ది, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎట్టవుతాయి, మీ బంధువులు ఏమైపోతారు, నువ్వు ఏంది, నీ బతుకు ఏమైపోయింది, నీ కులం పోయింది, నీ మతం పోయింది అని అంటుంటారు కదా కాకుల్లాగా కొంతమంది. కావు అని. అలాగా నిందలు పడ్డాను అన్నవాళ్ళు ఎవరో చేసి చూపించండి చూద్దాం. వీళ్ళే నిజంగా నమ్ముకున్నోళ్ళు, మిగిలిన వాళ్ళు నమ్ముకోలే. ఇంకా మిగిలిన వాళ్ళు అనలేదంట. 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నారా ఏంటి? యేసుక్రీస్తునందు సద్భక్తితో జీవింపగోరు వారికి శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, నిందలుంటాయి. కానీ వాటిని మనం పట్టించుకోకూడదు, వాటిని అలా దులిపేయాలంతే. ఏంటండి? వాళ్ళు ఏదో అన్నారా, అయిపోయింది నీ పని
సిగ్గులేదా? మన మతం వదిలేశావు. ఈ శిష్యులు యేసుప్రభు వెళ్ళిపోతాడన్నప్పుడు దిగులు పడిపోయారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఏమైపోతాం మనం? ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఏంటండి? ఆయన నమ్మినవాడు అనాథ కాదు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను యెహోవా నిన్ను చేరదీయను. నీ భర్త నిన్ను విడిచినను నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ భర్తగా ఉండి నీ అవసరతలు తీరుస్తాడు. ఏంటండి? విడువబడిన భార్య పక్షంలో, యవ్వన కాలంలో విడువబడిన భార్య పక్షంలో నేను వ్యాజ్యమాడతానన్నాడు ప్రభు. దిక్కు లేని వారికి ఆయన దిక్కుగా ఉన్నాడు, తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆ పరమ తండ్రి మీద విశ్వాసం ఉంచిన వాడు దిగులు పడవలసిన అవసరమే లేదు. దేవుని నమ్మిన వారు దీవించబడతారు. అయితే సాతాను మనల్ని అనేక సార్లు కృంగదీస్తూ ఉంటాడు. దేవుని మాటలు గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని విడువను విడువను విడువను. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ప్రార్థన. నీ బిడ్డల హస్తాలను చూడు నాయన, వారి హృదయాలను చూడు నాయన. దోషులొగ్గి నీకు మొరపెడుతుండగా గుప్పిలి విప్పి వారిని తృప్తిపరచు నాయన. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు, నిజ దేవుడా నీకు వందనములు. కలువరి సెలువులో మేము నిన్ను చూడలేదు కానీ మా కొరకు మరణించావని విశ్వసిస్తున్నామయ్యా. పునరుద్ధానుడైనప్పుడు మేము ప్రక్కన లేము కానీ పునరుద్ధానుడైన సజీవుడైన క్రీస్తుగా నీ ఉన్నావని నమ్ముచున్నాము నాయన. ఒకరోజు ముఖాముఖిగా నిన్ను చూస్తామని, నీతో యుగయుగాలు తరతరాలు జీవిస్తామనే గొప్ప విశ్వాసముతో నీకు మొరపెట్టుకుంటున్నాము నాయన. ఈ భూలోకంలో ఉన్నంతకాలం సాతాను కట్ల నుంచి మమ్మల్ని విడిపించయ్యా. సాతాను ఉచ్చులలో నుంచి విడిపించము నాయన. సాతాను యొక్క తంత్రాలలో చిక్కుకొని ఆధ్యాత్మికంగా పతనమైపోతున్న వారిని విడుదల దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.
ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.